ఆగస్టు 15వ తేదీ ఈ రోజే మనకి దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. ఇదే రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే సూపర్ 6లో హామీ ఇచ్చామో హామీ ఇచ్చిన మేరకు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అన్ని ఇచ్చిన హామీలన్నింటినీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఈ ప్రభుత్వము ముందుకెళ్తా ఉంది. ఇప్పటికే ఇచ్చిన హామీలన్నింటినీ 90% పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా మహిళా సాధికారికతకైతేనేమి, మహిళా స్వావలంబనకైతేనేమి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, గతంలో డ్వాక్రా సంఘాలను తీసుకొని వచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. అలాగే దీపం వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళే ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే వాళ్ళ వంటింటి కష్టాలు తీరాలన్న ఉద్దేశంతోనే దీపం 2 పథకాన్ని కూడా తీసుకొని వచ్చి గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం జరిగింది. ఈరోజు అలాగే ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు అందరికీ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా సరే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ ఈ 5 దాంట్లలో ఉచిత సౌకర్యం కల్పించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ మహిళల కోసము ఈ ప్రభుత్వము మహిళా పక్షపాతి, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమంతో ఈ రాష్ట్రము పరుగులు పెడతా ఉందని కూడా ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. మనకు 100 రకాల బస్సులు ఉంటే దాంట్లో 74% ఈ ఉచిత బస్సు ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ ఉంది ప్రభుత్వము. దీని ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి 1942 కోట్లు ఖర్చు అవుతూ ఉంది. దీని రోజుకు మన కర్నూలు జిల్లాకు వస్తే రోజుకు దాదాపు 40 లక్షల దాకా ఖర్చు అవుతూ ఉంది. కానీ ఇచ్చిన మాట మేరకు ఈ ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తూ ఆర్టీసీకి చెల్లిస్తూ ఉంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రాబోయే కాలంలో ఇంకా ఈ ప్రభుత్వము ఈ రాష్ట్రం ప్రగతి పదంలో ముందడుగులో ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.